ఇక్కడ హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ టు మీ, దీవించు మీ. దీర్ఘాయుష్మాన్ భవ. హ్యాపీ బర్త్డే డాడీ, గాడ్ బ్లెస్ యు మై సన్. దీవించు డాడీ. ఈ తెలుసా నీకు, మన క్లబ్ లో లైఫ్ మెంబర్ దేవేంద్ర అంకుల్. గ్లాడ్ టు మీట్ యు దేవేంద్ర అంకుల్. ముద్దు మన వెంకటేశ్వరరావు అంకుల్. అవునవును వెంకటేశ్వర అంకుల్. చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవాడండి. ఎంత హుషారుగా ఉండేవాడంటే ముద్దు కృష్ణ హ్యాపీ బర్త్డే. మీసాల మావు కన్నుగొట్టు, మీసాల మావును వెక్కిరించు. నాన్న ముద్దు అంకుల్ అలా ఉండమనేది చిన్నప్పుడేనా ఇప్పుడు కూడానా? పోండి అంకుల్ సింగేస్తుంది. కేక్ కట్ చేద్దు కానీ పద. హ్యాపీ బర్త్డే టు మీ. ముద్దు. హ్యాపీ బర్త్డే టు యూ. అరే, ఏంట్రా? ఏంటండి నీ మున్సిపాలిటీ మూచి వీడు ముద్దు కిష్ట కాదు, మెంటల్ కిష్ట. ఆగవే. నాకు ముద్దు పెడతావా? నాకు ముద్దు పెడతావా? బుద్ధి లేదా నీకు? రెస్పెక్ట్ లేదా ఆడాలంటే? నాకు ముద్దు పెట్టిందే. అయితే కొట్టేస్తావా? ఏయ్, ఈ పార్టీ ఎవరిది? నాదే. మరి పార్టీకి వచ్చిన గెస్టులు కొడతావా? ముద్దు పెట్టిందే. చాలా ఊరుకోవయ్యా. పార్టీ నిధి ఏదో బర్త్డే బాయ్ కదా అని జోబియల్ గా ఫ్రెండ్లీగా ముచ్చటగా ఓ ముద్దు పెట్టింది. దాన్ని కొడతావా? అబ్బా. డాడీ తప్ప. 100% తప్పేరా? ఎందుకు చేసేవరా ఇలా? ముద్దు పెట్టింది మమ్మీ, ముద్దు పెట్టింది. ఒరే ఒరే, ముద్దే కదరా పెట్టింది. పిల్లని అలా కొట్టడం తప్పురా. తప్ప. తప్పేరా, ఆడపిల్లని కొట్టకూడదు, తప్పు. సుమన్ జీ. ఈ మెంటగా నా మీద పడ్డాడు. చెబితే ఒక తప్పు, చెప్పకపోతే ఇంకో తప్పు. సుమన్ జీ ముద్దుజీ చెప్పు, కొట్టడం తప్ప. తప్పేనేమో. కొట్టడం తప్ప. తప్పనుకుంటా. తప్ప. తప్పే. దా బయటికి వెళ్దాం. ముద్దుజీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పోదాం ముందుకు, పోదాం తోసుకు, పోదాం పోదాం పై పైకి. ఏం చేయబోతున్నారు? మరో ప్రపంచం చూపిస్తా. అమ్మా, వదిలిపెట్టే. పద సుమన్ జీ, పని అయిపోయింది. సుమన్ జీ ఇప్పుడు మరో ప్రపంచం ఏంటి చూసావు కదా, ముద్దుజీ? నెక్స్ట్ కొత్త ప్రపంచం చూపిస్తా. ఆగదు ముద్దుజీ. మనదైన ప్రపంచం చూపిస్తా. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల, ఎక్కడుంది ఆడపిల్ల. గ్లాడ్ టు మీట్ యు అంకుల్. గ్లాడ్ టు మీట్ యు ఆంటీ. సుమన్ జీ ఇదిగో కొత్త ప్రపంచం. టేస్ట్ చేయి, రుచి చూడు. పదండి, పారిపోదాం. అయ్యో, ఏం పెట్టుకుంటారు? చొక్కా తిరిగిపోయి. రండి, రాణి జారిపోతుంది. ఇదేం కొత్త ప్రపంచం ఇది? అంకుల్ ఆ, రోడ్డు మీదకి వెళ్ళి బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ముద్దు పెట్టా, చెప్పుతో కొట్టింది. మన సుమన్తో కూడా ఒక ఆంటీకి ముద్దు పెట్టించా. ఆంటీ మొగుడు మన సుమన్ చెప్పుతో కొట్టాడు. ఏం లేదు అంకుల్, నేను ముద్దు ఇలా సింపుల్ గా. రేయ్, నువ్వు మంచివా పశువా? ఆ? ఒక ఆడపిల్లకి ముద్దు పెడతావా? అది ఎవరనుకున్నావురా? నా కూతురురా, కూతురు. అయినా ఒక ఆడపిల్లకి ఇష్టంతో పని లేకుండా ముద్దు పెట్టేస్తావా? ఆడపిల్లకి ఇష్టం లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు, ఆడపిల్ల పర్మిషన్ లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు, ఆడపిల్లకి మనసు లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. రేయ్, రేయ్, రేయ్. ఈ పిల్ల నాకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టింది. ఈ పిల్ల నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టింది. నాకు ప్రేమ లేకపోయినా ముద్దు పెట్టింది. దీన్ని ఎందుకు నేను కొట్టకూడదు? ఓరి మెంటలోడు, ఇంత లాజిక్ ఉందా దీంట్లో? చెప్పండి, చెప్పండి అంకుల్, దీన్ని నేను ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదు? నాకు ఇష్టం లేదు కదా. మరి ఏ ఆడదానికైనా శీలం, మగాడి శీలం ఉండదా? ఆడదానికి పరువా, మగాడికి పరువు ఉండదా? ఆడది ముద్దు పెడితే మగాడు కరో 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 జల్సా.
అంటూ ముద్దు పెట్టుకోవాలా? అదే మగాడు ముద్దు పెడితే చెప్పుతో కుడుద్దా? పరువు మాకుండదా? చెప్పండి, పరువు మాకుండదా? అంత దూరం నేను ఆలోచించలేదయ్యా. ఎందుకు ఆలోచించలేదు? వద్దు, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒరే, ఆయన మన గెస్ట్ రా, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో ముందు. గెస్ట్ తప్పు చేయొచ్చా? చెప్పు పారే కింద దండం పెట్టి ఆయనకి. దండం పెట్టమంటావా? ఆ, ఎందుకు? అవమానం కదా. పెట్టరా ముందు. అంకుల్, ఆ, ఆశీర్వదించండి. ఆ, ఆ, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది మిస్టేక్ మిస్టేక్ మిస్టేక్. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నంత కాలం ఇలాంటి ముద్దులే ఎదురవుతుంటాయి నీకు. ఇవాళ రేపు డబ్బున్న ఇలాంటి కుర్రాలని వల్ల వేసుకోవడానికి అమ్మాయిలు ఇలాంటి స్కెచ్లు వేస్తూ ఉంటారు. ఈ పిల్లి గడ్డం మెంటలోడు ఆడపిల్లల కోసం ట్రై చేయటం కూడాను. వీడేమన్నా బాలకృష్ణ మహేష్ బాబులాగా అందగాడు అనుకుంటున్నాడు ఈయన. సుమన్జీ, సార్, వెంటనే పెళ్లి చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సార్. ఎలా అవుతాయి సార్? నాకు నచ్చిన మంచి అమ్మాయి దొరకద్దు. అవును రోహి, నీలాంటి మెంటలోడికి నీ అంత మెంటల్ దొరకడం చాలా కష్టం. సుమన్జీ, ముద్దుజీ, పెళ్లి కూతురు కోసం ఈ రోజు నుంచే ట్రై చేద్దాం సార్. సుమన్జీ, ముద్దుజీ, ఈ గుడి ఎంత పవిత్రంగా ఉందో ఈ పిల్లంత పవిత్రంగా ఉంది. అలా ఉందా సార్? అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సుమన్జీ. పెళ్లికి నేను ఒప్పిస్తాను సార్. యా యా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ప్రసాద్. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడైనా చూసారా? పేరు ముద్దు కృష్ణ. ఓహో, పేజ్ 3 క్లబ్ లో విఐపి. అలాగా. పెద్ద బిల్డర్, మ్మ్హ, బ్యాచులర్. మ్మ్హ, మీరు బ్యాచులరేనా? మ్మ్. మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు. ఆ? మీరు ఓకే అంటే పెళ్లి ప్రపోజల్ కూడా పెడతానంటున్నారు. ముద్దుజీ, హాయ్, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఈ రోజు midnight 12 o'clock జూబ్లీ హిల్స్ క్లబ్ లో మనం మీటింగ్ వేసుకుంటున్నాం. ఆర్ యు రెడీ? వీడు తన్నించే ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు బాబోయ్. చెప్పు తీసుకొట్టేస్తేమరా బాబు దేవుడా. ఐ విల్ కమ్. ఓకే బాయ్. ఓకే. ఇది కూడా మెంటల్ లాగా ఉంది. ఇద్దరు సరిపోయారు. మెంటల్ ఫర్ ఈచ్ అదర్. స్వామి బ్లెస్ చేసే స్వామి, నాకు మెంటల్ తగ్గుద్ది. సుమన్జీ, ముద్దుజీ, 12 o'clock అయింది. ఆ అమ్మాయి వస్తుంటావా? వస్తుందో చస్తుందో నాకెలా తెలుసురా? సుమన్జీ, వస్తా సార్. ఎక్కడికి పోతా రాక? అదిగో సార్ అమ్మాయి వచ్చేసి. సుమన్జీ, పట్టుకోండి. సుమన్జీ, అదేంటి సార్? ఈ అమ్మాయి నాకు వద్దు, ఇంటికి వెళ్ళిపోదా పదా. వద్దు సుమన్జీ, ప్లీజ్ ఎందుకు అలా సుమన్జీ, సార్? వద్దు ప్లీజ్. ఆ. ఇది నా పెళ్ళంగా పనికిరాదు సుమన్జీ. ఎలా చెప్పగలరు సార్? అమ్మాయిని ముట్టుకోలేదు, మాట్లాడలేదు, మనసు ఏంటో తెలుసుకోలేదు, పెళ్ళాం కాదని ఎలా చెప్పగలరు సార్? నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళం. ఓరి మెంటల్ కృష్ణ, నీకు పిచ్చి ముదిరిపోయింది రోయ్. సుమన్జీ, సార్, ఆ గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళం. మరి ట్రై చేయడం ఎందుకు సార్? పడటానికి. పడింది కదా సార్. అందుకే నా పెళ్ళం కదన్నా కదా. అలాంటప్పుడు ట్రై చేయడం ఎందుకు సార్? ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నిసార్లు పడకూడదు నాకు. ఇదెక్కడ లాజిక్ రా మెంటల్ ఎదవా. సుమన్జీ, సార్, సిటీలో మీరు పెద్ద విఐపి కదా, మీరు ట్రై చేస్తే పడకుండా ఏ అమ్మాయి ఉంటుంది సార్? అయిపోయారే. సుమన్జీ, అమ్మాయి బాగుంది, మనం ట్రై చేస్తాం. వస్తానంటది, మనం చేయాలి. సుమన్జీ ట్రై చేయి ప్లీజ్. ఈ తెక్కలోడికి ఎప్పుడు ఏ ఒపీనియన్ ఉంటుందో తెలవట్లేదు. సుమన్జీ, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. నా పేరు సుమన్, ఆయన మా బాస్. ముద్దు కన్స్ట్రక్షన్స్, పేజ్ 3 మెంబర్. తెలుసండి, వెరీ రెప్యూటెడ్ బిల్డర్. బ్యాచులర్. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు midnight 12 o'clock జూబ్లీ హిల్స్ క్లబ్కి వస్తే మ్యారేజ్ ప్రపోజల్. లేడీస్ కూడా నచ్చడాలు నచ్చకపోవడాలు ఉంటాయని వెళ్ళి చెప్పు మీ బాస్ కి. బ్లడీ స్కౌండ్రల్. చెప్తే ఎండ కదా తిక్కలేదో నాకు స్పాట్ పెట్టాడు. అలా ఉండాలి ఆడదంటే.
ఏమయ్యా నేను ట్రై చేయగానే పడాలా? ఫర్ ఎగ్జాంపుల్, వీరాది వీరుడా, శూరాది శూరుడా, స్టారాది స్టారుడా, పొలిటికల్ స్టారుడా, చిరంజీవి. చిరంజీవి చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ. ఆ. అలా ట్రై చేసి కనుక్కుంటాడు అనుకో, ఆ. ఆ అమ్మాయి పడదని నమ్మకం ఏంటి? ఆ. ఏమయ్యా, ఆడదాన్ని రమ్మనంగానే నేను వచ్చా అనకూడదయ్యా. ఆ? ముట్టుకోగానే అమ్మో నన్ను ముట్టుకోవద్దు, ఇంత ఉండాలి. ఆ. అప్పుడే లైక్ చేయబుద్ధి అవుద్ది. ఆ. అయినా నాలో ఆడది ఏం చూసి లైక్ చేయాలయ్యా? నీకేంటండి 6 feet ఉన్నారు, తెల్లగా జపాన్ యూత్ లాగా ఉన్నారు, కోటీశ్వర్లు, పెద్ద అది కాదు, అది జనరల్ ఒపీనియన్. మనసులో మాట చెప్పు. మనసులో మాట ఏముంటదండి, జనరల్ గా ఇదే ఉంటది. ఉండదు, ఆ. మనసులో ఒకటి ఉంటది, బయట ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, సుబ్బారెడ్డి వచ్చాడు ఇక్కడికి, మీ సుమన్ గురించి చెప్పమన్నాడు. నేనేమన్నాను, మా సుమన్ కత్తి, సీఎం గారు అపాయింట్మెంట్ 2 నిమిషాలు సంపాదిస్తాడు, యా. జగన్ గారు అపాయింట్మెంట్ 2 నిమిషాలు సంపాదిస్తాడు. అంత కత్తి మా సుమన్ చెప్తా, యా. కానీ మనసులో వేరే ఉంటుంది. ఏంటి సార్ అది? అదేంటంటే చెప్పంటావా? చెప్పండి సార్. ఈ సుమన్ గాడు పొట్టి నా కొడుకు, వీడి ముఖానికి టక్కు టయ్యి, నవ్వితే వీడి మూతి ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా వెళ్ళుద్ది. వీడి ముక్కుకి మూతికి మధ్య మీసం లేదు, నోరిప్పితే ఆడమ్మగారి గొంతు. వీడి సుమన్ పేరు సెట్ అవుద్ది. ఇది నీ మీద నా మనసులో ఒపీనియన్. అలాగే ఆ. నా మీద కూడా నీకు ఒపీనియన్ ఉంటుంది మనసులో. ఆ. ఆ మనసు కావాలి నాకు. ఇంకా తట్టుకోలేనురా, నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పంటారా సార్? చెప్పాలి. చెప్పేమంటారా సార్? చెప్పేసే. పొల్లకి బట్టలు కట్టినట్టుంటావురా పిచ్చి ఎదవా, పక్క ఎదవా. 1/4 కిలో కండ లేదు, చట్టి ముక్కు, చైనాకి ఇండియాకి బోర్డర్లో పుట్టిన సంకర జాతి వాళ్ళ ఉంటావురా నువ్వు. నువ్వెలా మనిషి అయ్యావురా అసలు నువ్వు? స్టూపిడ్ మెంటల్ ఫిలో. నీ దగ్గర పని చేస్తే నాకు టెన్షన్ కాదురా, కోమాలోకే పోతానురా, చచ్చిపోతానురా. కర్మరా, నీ దగ్గర పని చేయడం తప్పురా, నేను చెయ్యనురా. గుడ్ బై. సుమన్జీ, బెస్ట్ ఆఫ్ లక్. కాకపోతే నువ్వు నా దగ్గర పని చేశావు, నా మీదే నీకంత బ్యాడ్ ఒపీనియన్ ఉంటే చూసే లేడీస్ కి ఎందుకు కూడా చెప్పు. ఎలా ట్రై చేస్తారు చెప్పు? నో ప్రాబ్లం, నువ్వు లేపని పర్వాలేదు. ఎందుకంటే నీకంటే మంచి పిఏ వస్తున్నాడు. వానా వానా వెల్లువాయి, కొండా కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా, ఏదో 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 హాయి.